సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యప్ప మహిమ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అయ్యప్ప మహిమ కావచ్చు, ప్రత్యేక పూజలు కావచ్చు, పాటించవలసిన నియమాలు కావచ్చు, విధి విధానాల గురించి ఈరోజు మనకు తెలియజేయడానికైతే మనతో పాటు ఉన్నారు బుక్క కిట్టు గురుస్వామి గారు, శ్రీ బాలశాస్త్ర శ్రీపీఠం వ్యవస్థాపకులు, భూదాన్ పోచంపల్లి అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులైతే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? అంత దేవుడి దయ. స్వామి శరణం. అలాగే అండి గురుగారు, మనం ప్రశ్నలోకి వెళ్ళిపోదామంటారా, లేకపోతే ముందుగానే మన అయ్యప్ప స్వామి పాట ఇదివరకు అయితే పాడేది మనం ప్రారంభిద్దాం. శ్లోకం. లోకవీరం మహాపూజం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. లోకాలన్నిటి కూడా సంరక్షించేటటువంటి ఆ శ్రీభూతనాథుడిని వేడుకుంటూ ఈరోజు మనము మిగతా అంశాలను అయ్యప్ప దీక్షలో పాటించవలసినటువంటి అంశాలను సివిఆర్ ఓం ప్రేక్షకులకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే సివిఆర్ ఓం ఛానల్ ద్వారా భక్తులకు కలిగినటువంటి సందేహాలను కూడా నివృత్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే గురుగారు మన మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ అయ్యప్ప దీక్షలో నిత్య పూజ కార్యక్రమంలో తప్పనిసరిగా 3 కర్మలు అనేవి ఉంటాయని కూడా నేను విన్నాను. అసలు వాటికి సంబంధించిన విశేషాలు ఏంటో మరి సివిఆర్ ఓం ప్రేక్షకులకు తెలియజేయండి. స్వామివారి యొక్క దీక్షలో నిత్య కర్మల కిందకి, నిత్య పూజ కర్మ కిందకి వచ్చేటిది ఉదయాస్తమాన పూజలు. ఉదయం అంటే ప్రాతకాలంలో, అలాగే సంధ్యాకాలంలో పూజలు చేయడం. స్వామివారు ఎవరైతే స్వామివారి యొక్క దీక్ష తీసుకుంటారో వారు బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని సూర్యోదయానికి ముందుగానే స్వామివారి యొక్క పూజను పూర్తి చేసుకోవాలి. దాంట్లో స్వామివారి పూజ ఎలా చేయాలి? మరి స్వామివారి పూజ నాకు కొంతమందికి వేద పండితులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా కూడా భక్తి తత్వం అనేది ముఖ్యమైనటువంటి. వాళ్ళు మంత్రోచ్చరణతో చేస్తారా, తంత్రంతో చేస్తారా, లేదు వేరెవరినన్నా గురుస్వామి ఆధ్వర్యంలో చేస్తారనే దానికన్నా ముందు వారు చేసేటటువంటి పూజకు భక్తి అనేది ముఖ్యం. వాళ్ళు భక్తితో చేయాలి. లేదంటే అక్కడ గురుస్వామి పూజ చేస్తారు, లేదంటే ఒక అర్చకుడు పూజ చేస్తున్నాడు, వాళ్ళు చేసుకుంటున్నారు, నాకేంటి అనేది కాదు. కాబట్టి ప్రతి పొద్దున సాయంత్రం జరిగేటటువంటి పూజలో ప్రతి ఒక్క భక్తుడు భక్తి తత్పరంతో వాళ్ళు ఉండాలి. ఇందులో ముఖ్యంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది శరణఘోష. స్వామియే శరణమయ్యప్ప అనే ఒక మంత్రము చాలు, వేరే ఏ మంత్రాలు అవసరం లేదు స్వామివారి పూజకి. అంటే మాకు ఆవాహన మంత్రం రాదు, అభిషేక మంత్రాలు రావు, మంత్రపుష్పాలు రావు అని చెప్పేటటువంటి స్వాములకు అందరికీ కూడా మేము తెలియజేయాలంటే భక్తితో స్వామియే శరణమయ్యప్ప అనేది తెలియజేస్తే చాలు. స్వామివారికి ఆయన సంతోషం చెంది మనకు అవసరమైనటువంటి ఫలితాన్ని మనకు అందజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నిత్య పూజల్లో అంటే సమయం ఉంటే 3 పూటలు పూజలు జరుగుతుంది, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. అలాంటి వీలు లేనటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఎవరి యొక్క వృత్తి వ్యాపారాలు ముఖ్యం కాబట్టి వారు సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ నిత్య పూజలు అనేది జరుపుకోవాలి. పూజలో ముఖ్యంగా శరణఘోష, స్వామివారిని ధ్యానం, అలాగే స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అవి యథాశక్తిగా, ఏదో ఎక్కడో చేసేస్తున్నారు ఏవో నైవేద్యాలు పెట్టాలని కాకుండా మన యథాశక్తి మనకెంత ఉంది అంతవరకే పెట్టుకోవాలి. ముఖ్యంగా ఒక చిన్న బెల్లం పెట్టేసి అటుకులు పెట్టినా కూడా స్వామివారు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు. అలాగే గురుగారు, మనం మరొక ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం. గురుగారు, మనం చూసుకున్నట్లయితే ఇటు అయ్యప్ప భక్తులు పాదయాత్రకు వెళ్లే ముందు ఇరుముడి అనేది తీసుకువెళ్తూ ఉంటారు. ఇరుముడి అనేది చాలా అతి ముఖ్యమైనది అని కూడా తెలియజేస్తారు కదా. అసలు ఈ ఇరుముడికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అసలు ఈ ఇరుముడిని ఎందుకు కట్టుకుంటారు? అంతవరకు అంత దూరం తీసుకెళ్ళాలి కదా, మళ్ళీ అది ఎక్కడ కూడా దించకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. అసలు ఈ ఇరుముడి అనేది ఎందుకు కట్టుకుంటారని చెప్పవచ్చు? ఇరుముడి ఫస్ట్ మనము ఆ పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఇరు అంటే 2, ముడి అంటే మూటలు. సో ఇరుముడి అనేది మనకు ప్రధానంగా స్వామివారి వద్ద నుండే ఈ ఆచారం మనకు అవలంబనలోకి వచ్చింది. ఎందుకంటే స్వామివారు ఎప్పుడైతే పందలరాజు దగ్గర నుండి మహిషి సంహారానికి, అలాగే తన తల్లి యొక్క వైద్యానికి అవసరమైనటువంటి పులిపాలను తేయడానికి వెళ్ళేటప్పుడు పందలరాజు తన కొడుకుకి 2 ముడులు కట్టించారు. ఒకటి పిన్ముడి, మున్ముడి. పిన్ముడి అంటే ముందు ఉన్నటువంటి ముడి, మున్ముడి అంటే వెనుక భాగంలో ఉన్నటువంటి ముడి. దీంట్లో ఒక ముడిలో పూజా వస్తువులు, అంటే తనకు ఆయన
ఆచార వ్యవహార సంధ్యావందనాలు చేసుకోవడానికి వీటికి అవసరమైనటువంటి పూజా వస్తువులు పెట్టారు. వెనుక ముడిలో స్వామివారికి అవసరమైనటువంటి నైవేద్య భోజనానికి సంబంధించినటువంటి వస్తువులు ఉంచడం జరిగింది. అదే ప్రక్రియను స్వామివారు ఇరుముడి కట్టుకున్నారు కాబట్టి ఆ వనయాత్రలు ఇక్కడ మనకు పాదయాత్ర అనే పదానికి వచ్చేసరికి మనకు సమాజంలో చూస్తున్నాం ఎంతోమంది ఇక్కడ నుండి వెళ్తున్నారు. ఆ అంశాన్ని మనం చర్చిద్దాం. అయితే ఇందులో వనయాత్ర చేయడానికి స్వామివారి యొక్క దీక్ష చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి ఉండవలసినటువంటి ప్రధానంగా వాళ్ళు తీసుకెళ్లాల్సినటువంటిది ఇరుముడి. ఇందులో మొదటి భాగంలో స్వామివారి అభిషేకానికి పూజకు అవసరమైనటువంటి వస్తువులు అంటే నెయ్యి, చందనం, భస్మం ఇలా స్వామివారి పూజకు అవసరమైనటువంటి వస్తువులు మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే వెనుక ముడిలో మనకు వనయాత్ర అంటే ఎరిమేలి అనే ప్రాంతం చేరిన తర్వాత శబరిమల దగ్గర ఎరిమేలి అనే ప్రాంతానికి చేరిన తర్వాత అక్కడ నుండి కాలినడకన అడవి బాటలో నడిచేది ఉంటుంది కాబట్టి అక్కడ ఆ అడవిలో అవసరం ఆహార దినుసులు ఏవైతే అవసరం ఉంటాయో అవి వెనుక ముడిలో ఉంటాయి అన్నమాట. సో ఈ ఇరుముడిని తీసుకెళ్లడంలో ఉన్న అర్థం మీకు తెలియడం జరిగింది. ఈ ఇరుముడిని సాక్షాత్ అయ్యప్ప స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఎక్కడ కూడా అశుభ్రత ఉన్న చోట్లలో కాకుండా శుభ్రమైన చోట్లలో అది కూడా గురుస్వామి వారి యొక్క ఆధ్వర్యంలోనే ఇరుముడిని దింపడము లేదా ఇరుముడిని తీసుకొని తలపైన పెట్టుకొని యాత్ర చేయడం జరుగుతుంది. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం. ఈ ఇరుముడిలో ఉండే 2 భాగాలు అనేవి ఉంటాయని చెప్తున్నారు కదా, 2 కట్లు ఉంటాయని చెప్తున్నారు, 2 ముడులు అన్నారు. సారీ, దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటని తెలియజేయవచ్చు? అదే మొదటి ముడిలో ఉండేటువంటి స్వామివారి యొక్క అభిషేకానికి సంబంధించిన ద్రవ్యాలన్నీ ఉంటాయి. అంటే అందులో పూర్తిగా పూజా సామాగ్రి, మనకు యాత్రలో అవసరమైనటువంటి పూజా సామాగ్రి కావచ్చు, లేదు అంటే స్వామివారికి అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనానంతరం మనం నెయ్యాభిషేకం చేస్తాం. నెయ్యిని తీసుకొని ఒక టెంకాయలో నెయ్యిని నింపుకొని వెళ్తాం. అంటే 41 రోజు 48 రోజుల దీక్ష చేసిన తర్వాత ఆ దీక్షను మనం ఆర్జ రూపంగా నెయ్యి రూపంగా మన ఒక ఆత్మరూపంగా ఆ కొబ్బరికాయ అనే శరీరంలోకి పంపించడం జరుగుతుంది. సో దాన్ని సాక్షాత్ అయ్యప్ప స్వరూపంగా భావించడం జరుగుతుంది. కాబట్టి ముందు ముడిలో మనకు ఈ పూజా సామాగ్రి ఉంటుంది, వెనుక ముడిలో మనకు యాత్రలో అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఉంచడం జరుగుతుంది. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలు కూడా వెళ్ళిపోతాం. మరి గురుగారు మనం ఇందాక అన్నాము పాదయాత్ర వెళ్లే ముందే ఈ ఇరుముడి అనేది తీసుకువెళ్తారు అని నేను చెప్పడం జరిగింది, మీరు కూడా దాని గురించి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే పాదయాత్రలో స్వామి శరణం అని ఒక పదం అంటూ ఉంటారు. ఈ స్వామి శరణం అనే ఒక పదాన్ని పలకడం ద్వారా అసలు ఈ స్వామి శరణం అన్న పదానికి అర్థం అనేది దేనికి సూచిస్తుందని చెప్పవచ్చు? స్వామి శరణం, అయ్యప్ప శరణం, ఇది ఇరుముడి ఎత్తుకొని వనయాత్ర చేస్తున్నా లేదా శబరిమల యాత్ర చేస్తున్న ప్రతి భక్తుడు ఉచ్చరించేటటువంటి నామస్మరణ. దీనివల్ల తనకు ఉన్నటువంటి అంటే ఇరుముడి తీసుకున్న తర్వాత అది ఇరుముడిని ఇందాక చెప్పినట్టుగా అయ్యప్ప స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆయన మీద ధ్యానం ఉంచడం కోసం ఈ నామస్మరణ జరుగుతూ ఉంటుంది. అలాగే ఎటువంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా తన యొక్క మెంటల్ ఎబిలిటీ డైవర్షన్ కాకుండా అంటే వేరే వాటిపైన ఆలోచన వెళ్ళకుండా, ఇప్పుడు నడుస్తూ ఉంటాము తనకు ఎదురుగా నడిచే త్రోవలో భయం కలగకుండా ఉండడం కోసము, లేదా శారీరకంగా ఒత్తిడి కలిగిన వాటి నుండి ఉపశమనం కోసం రిలీఫ్ కోసము ఈ నామస్మరణ ఉచ్చారణ అనేది మనకు చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనం అలసిపోయినట్టు అనిపించినా కూడా గట్టిగా స్వామియే శరణమయ్యప్ప లేదా స్వామి శరణం అయ్యప్ప శరణం అని చెప్పేస్తే ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అంతా కూడా మనకు యాక్టివేట్ అవుతుంది. అంటే స్వామియే శరణమయ్యప్ప అనేది నాలుక ద్వారా రాదు, అది మనం అబ్జర్వేషన్ చేస్తే లోపల నుంచి వస్తుంది. కాబట్టి అంతరాత్మ నుండి వస్తున్నటువంటిప్పుడు ఈ నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతిదీ యాక్టివేట్ అయిపోయి మనకు ఉత్తేజాన్ని యాక్టివ్ చేసి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే గురుగారు ఈ పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పాదయాత్ర పోవాలి అని చెప్తారా? కంపల్సరీ పోవాలంటారా? దీనికి కూడా నియమాలు ఏమైనా ఉంటాయా? పాదయాత్ర ఇక్కడ మనకేంటి అంటే 48 రోజుల దీక్ష చేసిన తర్వాత యాత్ర చేస్తారు, శబరిమల యాత్ర. పాదయాత్ర కంటే నడుచుకుంటూ వెళ్ళడం. ఇది ఎక్కడ కూడా మనకు అటు స్వామివారు చెప్పినటువంటి వారి తండ్రికి అంటే పందలరాజుకి, అంటే యాక్చువల్గా స్వామివారు తన తండ్రి అయినటువంటి పందలరాజుకి భూతనాథోపాఖ్యానం అనే ఒక గ్రంథం ద్వారా ఆయన ఈ దీక్ష నియమాలు, యాత్ర ఎలా చేయాలి, ఎలాంటి పూజలు జరగాలని తన తండ్రికి నిర్దేశించారు. సో దాని ప్రకారంగా కూడా పాదయాత్ర అనేది విరుద్ధమే. ఎక్కడ కూడా పాదయాత్రను స్వామివారు రమ్మనమని చెప్పలేదు, 48 రోజులు దీక్ష చేసి రమ్మన్నారు. సో యాత్ర
పూర్వం వెసులుబాటు లేదు కాబట్టి కొంతమంది అవకాశాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్ళారు, మనకు ఎడ్ల బండ్లలో వెళ్ళారు, లేదా ఎటువంటి రవాణా సదుపాయం ఉందో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ప్రధానంగా వెళ్ళవలసినటువంటి క్షేత్రం ఎరుమేలి. ఎరుమేలిలో స్వామివారు అంటే ఎప్పుడైతే స్వామి తన తండ్రి యొక్క పాల కోసము యాత్ర ప్రారంభించారో ఆ ప్రాంతం ఎరుమేలి. అక్కడ నుండి వనంలోకి వెళ్తారు, అడవిలోకి వెళ్తారు. అక్కడ నుండి అంతా కూడా వనయాత్ర చేయాలి, అంటే అడవిలో నడుచుకుంటూ వెళ్తుండాలి. సో అది కంపల్సరీ. మనం చూస్తున్నాం ఇక్కడ సమాజంలో రోడ్లపైన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది మన ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు వాళ్ళకు సంకల్పం ద్వారా వాళ్ళు తయారు చేసినటువంటి విధి విధానము తప్ప శబరిమలకు సంబంధించినంత వరకు మాత్రం అది సమంజసం కానటువంటి విషయం. అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు శబరిమలకు వెళ్ళాలనేది అతి ముఖ్యమైనదని చెప్తారు. శబరిమలకు వెళ్ళాలంటేనే అదృష్టం చేసుకుని ఉండాలి, ఆ స్వామి కనబడాలంటే అదృష్టం కలగాలి అని చెప్తారు కదా. అంటే ఈ అయ్యప్ప మాలలు వేసుకున్న వారు అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తారా శబరిమలకి, లేకపోతే తప్పనిసరిగా వెళ్ళకుండా పర్వాలేదని కూడా ఇలా కూడా ఉంటుంది? అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటి అంటే మనం దీక్ష ఏది దేనికోసం చేస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి స్వామివారికి మన యొక్క ఆత్మస్వరూపమైన నెయ్యిని లేదా మన యొక్క సంకల్పం ఏదైతే దీక్ష తీసుకున్న సంకల్పం ఉందో అది ఆద్య రూపంగా నెయ్యి రూపంగా ఏదైతే తీసుకొని వెళ్తామో అది స్వామివారికి చేరితే మన యొక్క ప్రతిఫలం వస్తుంది. సో శబరిమలకు ఖచ్చితంగా వెళ్ళాలి అన్న దాంట్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆరోగ్య పరిస్థితులు బాగుండదు. సడన్గా ఏదైనా సర్జరీలు కావచ్చు, లేదంటే ఏదన్నా ఇబ్బంది కలిగి ఉండొచ్చు ఆరోగ్యపరంగా. ఆర్థిక పరంగా అంటే మీరు ముందు ఆర్థిక పరంగా ఇబ్బంది ఉందంటే మీరు ముందు ప్లాన్ చేసుకోవాలి. దీక్ష చేసేటప్పుడు నేను శబరిమల వెళ్ళాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు మీరు సమకూర్చుకోవాలి. సో అది ఎక్స్క్యూజన్గా చూపించడానికి ఉండదు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ క్రిటికల్గా ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి ఆరోగ్యపరంగా, వారికి మేము సూచించేది ఏమి అంటే భగవంతుడు సర్వాంతర్యం ఎక్కడైనా ఉన్నారు కాబట్టి మనకు స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో మీ యొక్క దీక్షను సమర్పించండి. కానీ వీలైనంత వరకు మాత్రం శబరిమల క్షేత్రానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమి అంటే ఒక స్థలానికి ఒక పురాణం ఉంటుంది, స్థల బలం ఉంటుంది. మనము అక్కడికి దీక్ష చేసి వెళ్ళినా దీక్ష చేయకుండా వెళ్ళినా కొన్ని దేవాలయాలకు వెళ్తే మనకు ఆటోమేటిక్గా మనశ్శాంతి అనేది వచ్చేస్తుంది. అటువంటి ప్రదేశం శబరిమల కూడా. అంటే మిగతా టెంపుల్స్లో రాదు అంటే వస్తుంది, కానీ శబరిమలలో ఉన్నటువంటి శక్తి మిగతా టెంపుల్స్కి అంత ఉండకపోవచ్చు. శబరిమలలో ఉన్న శక్తి, ఎందుకంటే ఇన్ని వేల కోట్ల మంది ఒకటేసారి అక్కడికి వెళ్ళి స్వామియే శరణమయ్యప్ప అనే శరణఘోష చేసినప్పుడు మంత్రశాస్త్ర ప్రకారంగా 1,25,000 సార్లు ఒక నామాన్ని మనము జపించినట్లయితే దానికి ఒక శక్తి వస్తుంది. అట్లా ఇన్ని వేల కోట్ల మంది అక్కడ ఒక్కటేసారి శరణఘోష చెప్పినప్పుడు అక్కడ ఎంత శక్తి ఉత్పన్నమవుతుంది, ఎంత పాజిటివ్ ఎనర్జీ అనేది అది అక్కడనే వస్తుంది. మిగతా దేవాలయాలు అక్కడ ఉన్నటువంటి భక్తుల అనుకూలంగా శక్తి వస్తుంది. కాబట్టి శబరిమలకు యాత్ర తప్పనిసరి. అయితే శబరిమలకు వెళ్ళవలసినటువంటి మార్గము మనకు ఉన్నటువంటి రవాణా మార్గాన్ని ఉపయోగించుకోవడం. అక్కడ ఎరిమేలికి వెళ్ళిన తర్వాత స్వామివారు నడిచినటువంటి వనయాత్రలో, ఎందుకంటే ఆయన కొన్ని ప్లేసెస్లో మహిషిని సంహరించినటువంటి స్థలం ఉంది, తన తండ్రి శివుడైనటువంటి తనతో చర్చించినటువంటి స్థలాలు ఉన్నాయి. అవన్నీ కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్నటువంటి స్థలాలు. అలాగే కేరళ ప్రాంతం అంతా కూడా ఆయుర్వేద వనరులతో కూడుకున్నటువంటి వృక్షాలు ఉన్నటువంటిది. ఆ వనయాత్రలో నడుస్తూ వెళ్తున్నప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి చల్లటి గాలి, అక్కడ పారేటటువంటి వాగులు ఇవన్నీ కూడా ఏంటంటే ఆయుర్వేదంతో కూడుకున్నటువంటి మన శరీరంలో ఏమైనా రుగ్మతలు ఏమన్నా ఉన్నా కూడా ఆ నీళ్లు తాగినా లేదా అక్కడ ఉన్నటువంటి చల్లటి గాలిని మనం శ్వాస తీసుకున్నా ఈ అనారోగ్యాలు అనేటివి మనకు కొద్దిగానన్నా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వనయాత్ర తప్పనిసరి. ఇక్కడి నుండి వెళ్ళే పాదయాత్ర అనేది మేము కొద్దిగా దాన్ని విభేదిస్తాం, కానీ ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్తున్నారు, అది వారి అభిష్టం. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ శబరిమలలో అంచున ఉన్న పంబా నది అనేది అతి ముఖ్యమైనది, దానికి చాలా ప్రాధాన్యత ఉంది అని అయితే విన్నాము. అదేవిధంగా ఈ నది స్నానంలో చేయడం వల్ల చాలా రోగాలు కూడా వెళ్ళిపోతాయి, చాలా మంచిది అని కూడా తెలియజేశారు కదా. ముఖ్యంగా అసలు ఈ పంబా నదిలో స్నానం చేయడం అనేది దేనికి కారణంగా పవిత్రంగా భావించబడిందని చెప్పవచ్చు? పంబా నది అనేది దక్షిణ భారత గంగా నదిగా ప్రస్తావించడం జరుగుతుంది పురాణాలు. ఎందుకంటే ఇక్కడ శ్రీరాములు వారు ఎప్పుడైతే ఈ వనవాసం చేస్తూ వెళ్తున్నారో ఈ పంబా నది తీరంన వారి తండ్రి గారికి తను తర్పణాలు ఇవ్వడం జరిగింది, తిలతర్పణాలు చేయడం జరిగింది. అది మొదటి ప్రాధాన్యతగా పరిగణిస్తాం.
దానికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే స్వామివారు ఎప్పుడైతే హరిహరులకు జన్మించి మహాశాస్తగా అవతారం చెందిన తర్వాత మహిషాసురుడు మరణం చెందిన తర్వాత మహిషిని అంతమొందించడానికి తాను మొదటగా అవతారం ఎత్తి మణికంఠుడిగా ఈ పంబా నది తీరం వద్దే పందల రాజుకి దొరకడం జరుగుతుంది. ఇది రెండో విశిష్టత. మూడవది పంబా నదిలో స్నానం ఆచరించడం అనేది సైంటిఫికల్గా మనం తీసుకున్నట్లయితే శుభ్రత కోసం మనం అక్కడ ఖచ్చితంగా స్నానం చేయాలి. అలాగే ఆధ్యాత్మిక పరంగా మనం తీసుకున్నట్లయితే ఆ పంబా నదిలో స్నానం ఆచరించినటువంటి ప్రతి భక్తుడు స్వామియే శరణమయ్యప్ప అనే శరణఘోషతోటే స్నానం చేస్తారు. అందులో ఆ శరణఘోష ధ్వని అనేది నీరు ఆకర్షించి అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడం వల్ల మనకు ఈ ఆరోగ్య సమస్యలు అనేది తీరడం జరుగుతుంది. మనకు చాలామందికి తెలిసినటువంటి విషయమే, అంటే ఒక 30-35 సంవత్సరాలుగా యాత్ర చేస్తున్న వారికి తెలిసినటువంటి విషయం, మనకు బిహెచ్ఎల్ ప్రాంతంలో అయ్యప్ప దేవాలయం ఉంది. అక్కడ ఒక స్వామి 88-99 పీరియడ్లో 88-90 పీరియడ్లో వాళ్ళ అబ్బాయికి ఈ చర్మ వ్యాధి ఉండేదన్నమాట, స్కిన్ ఎలర్జీ టైప్ ఉండేది. తను ఎప్పుడైతే చన్నీటి స్నానం చేస్తాడో ఒక స్కిన్ ఎలర్జీ అనేది తన శరీరం పైన వచ్చేది. వాళ్ళ యొక్క రిలేటివ్స్ అయ్యప్ప దీక్ష చేసి ఆ అబ్బాయిని పంబా నదికి తీసుకొని వెళ్ళారు. ఇది ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ, ఇది ఎగ్జాంపుల్ అని చెప్పడం, ప్రత్యక్షమైన వాస్తవం ఇది. ఆ శబరిమలకు తీసుకెళ్ళిన తర్వాత దీక్ష చేయించి ఎప్పుడైతే తనని పంబా నదిలో చన్నీటి స్నానంలో తనను స్నానం చేయించారో ఆ మూడోసారి మునిగినప్పుడు తనకున్న స్కిన్ ఎలర్జీ ప్రాబ్లం మళ్ళీ ఇప్పటి వరకు అతనికి ఎప్పుడు కూడా రిపీట్ అవ్వలేదు. అంటే అది స్వామివారి యొక్క దీక్ష మహిమ, అలాగే స్వామివారి యొక్క శరణఘోష యొక్క మహిమ, అలాగే పంబా నదిలో ఉన్నటువంటి నీటి శక్తి, ఇది ఆధ్యాత్మిక పరంగా మనము చూసినట్లయితే అది స్వామివారి మహిమగా మనం పరిగణించవచ్చు. అలాగే ఆ పంబా నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాన్ని మనం తీసుకున్నట్లయితే పూర్తిగా దట్టమైన అడవిలో మూలికల నుండి వస్తూ ఉంటుంది ఆ నీరంతా కూడా. అంటే ప్రతి ఒక్క చెట్టు యొక్క వేరుని తడుపుతూ వస్తుంది. ఆ వేరు యొక్క శక్తిని తీసుకొస్తుంటే ఆయుర్వేదంగా వేర్లను వాడుతుంటారు. ఆ ఆయుర్వేద శక్తిని అంతా కూడా నది తీసుకొని వస్తుంది. కాబట్టి కొన్ని నదులను మనం చూసినట్లయితే వాటర్ మనకు సాల్టీగా కానీ వేరేగా నార్మల్గా ఉంటుంది. పంబా నది వాటర్ ఎప్పుడు డైరెక్ట్గా తీసుకున్నా కూడా అది స్వీట్గానే ఉంటుంది, ఆయుర్వేద పరంగా ఉంటుంది. నిజంగా గ్రేట్ అండి. ఆయుర్వేద పరంగా ఉంటుంది. కాబట్టి పంబా నదిలో స్నానం చాలా ముఖ్యమైనది. అక్కడ శబరిమలలో కొంచెం చిన్న అపోహలు ఏమున్నాయంటే స్వామివారి దర్శనం తర్వాత మళ్ళీ స్నానం చేయకూడదు ఇవన్నీ ఉంది. అలాంటి నియమాలు ఎటువంటివి లేవు. పైకి ఎక్కి వస్తుంటాం, శరీరం అనేది అలసిపోయి ఉంటుంది, స్నానం చేస్తే శరీరం ఉత్సాహం చెందుతుంది. కాబట్టి పంబా నది యొక్క స్నానం చాలా విశిష్టమైనది. దాని మహిమలు ఎంత చెప్తున్నా కూడా మనకు తగ్గుతుంది. ఎందుకంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే నా 37 సంవత్సరాల దీక్ష అనుభవంలో చాలా చూస్తున్నాం ప్రత్యక్షంగా. 37 సంవత్సరాలండి యాత్ర, దీక్ష 37వ సంవత్సరం యాత్ర. నిజంగా గ్రేట్ అండి, అదే నిజంగా చాలా గ్రేట్. గురుగారు నిజంగా చాలా సంతోషం అండి. మీరు చెప్తుంటే ఇంతటి మహిమగల దేవుడా అనే విధంగానైతే అనిపిస్తుంది. నిజంగా అయ్యప్ప మహిమగల దేవుడే, నిజంగా మహిమగల దేవుడే, స్వామియే శరణమయ్యప్ప. నిజంగా చాలా సంతోషం. మా సీవియర్ ప్రేక్షకులకైతే అసలు ఎన్నో విశేషాలు తెలుసుకోవాల్సి ఉందన్నట్టుగా మేము అనుకున్నాము. మీ ద్వారానైతే మా సీవియర్ ప్రేక్షకులకైతే ఇన్ని విషయాలకైతే వివరణ తెలియజేశారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పాదయాత్ర ఎందుకు చేయాలి, అదేవిధంగా ఇరుముడి అంటే ఏమిటి, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, అదేవిధంగా ఇరుముడిలో 2 భాగాలు ఉంటాయని కూడా తెలియజేశారు. ముఖ్యంగా స్వామి శరణం అన్న పదానికి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గురుగారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. చూశారు కదండి, గురుగారు చెప్తున్నారు స్వామియే శరణమయ్యప్ప అన్న పదానికి కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయండి. నిజంగా ఆ స్వామియే శరణమయ్యప్ప అన్న పదంలోనే ఇంతటి మహిమ అనేది ఉందా అని నాకు నిజంగా ఇప్పుడే అర్థమైందండి. నిజంగా చాలా మహిమ గల దేవుడు అంటే నిజంగా అయ్యప్ప స్వామి అని చెప్పవచ్చు. గురుగారు చెప్తుంటే నిజంగా సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి వచ్చారా అనే విధంగానైతే తెలియజేశారు. చాలా సంతోషం. ఈ గురుగారు కూడా మనకు రావడం అయితే చాలా సంతోషంగా భావిస్తూ ఇంతటితో ఎపిసోడ్ ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం.